ఓకే. నేను ధ్యానంలోకి రావడం ఎలా జరిగిందంటే, ముందుగా నా గురించి చెప్తాను. అయితే మాకు ఒక హోల్‌సేల్ కిరాణా స్టోర్ ఉంటుంది. ఒక 2 పెట్రోల్ బంకులుంటాయి. ఇన్ని ఉన్నా గాని నేను అసంతృప్తిగా ఉండేవాడిని. ఎందుకు అంటే, ఈ రోజుల్లో ఏ బిజినెస్‌లోనైనా ఎక్కడికెళ్ళినా మీరేం చూస్తున్నారు? వర్కర్స్ కావాలను అనే బోర్డ్ చూస్తున్నారు. అవునండి? ఎవరైనా నాకు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవుతే నేను కొంచెం నాకు చెప్పడానికి కంఫర్ట్‌గా అనిపిస్తది. అరే! మా వాళ్ళు చెప్తే వింటున్నారు అన్న ఫీలింగ్ వస్తది. నాకు తెలుస్తది. ఆ! మాస్టర్. హ్మ్. ఓకే. నా వాయిస్ క్లియర్‌గా ఉంది గదా! ఒక్కరే ఆన్సర్ ఇస్తున్నారు. దాదాపుగా ఒక 7-8 మెంబర్స్ ఏమో ఉన్నారు జూమ్‌లో. కానీ ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు. హలో! దాదాపుగా 17 మెంబర్స్ ఉన్నారు నాతో కలిపి. కానీ ఆన్సర్ మాత్రం ఎవరు కూడా ఇవ్వట్లేదు. దయచేసి మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకొని మీరు చెప్తే నాకు ఆన్సర్స్ బాగానే ఏమైనా ఇస్తే బాగానే గనుక నాకు క్లియర్‌గానే ఉంది. క్లియర్‌గానే ఉంది. మెసేజ్‌కెళ్ళినా గాని ఏం కనబడుతుంది బయట బోర్డ్‌లో? వర్కర్స్ కావాలని బోర్డ్ కనబడుతుంది. అవునా అండి? అవును ఓకే. మాస్టర్. ఆ! ఆ! వర్కర్స్ కావాలని బోర్డ్ కనబడుతుంది. అలాంటి ఈ సిట్యుయేషన్‌లో మాకు ఉన్న పెట్రోల్ బంకులో మాకు అవసరం ఉంటే అవసరం ఏంటంటే ఒక 4 మెంబర్స్ అవసరం. కానీ ఆ 4 మెంబర్స్ ఉన్న ప్లేస్‌లో మేము 7-8 మెంబర్స్‌ని పెట్టుకున్నాం. ఈ రోజుల్లో వర్కర్స్ దొరకడం లేదని. అంటే ఇదంతా నా అనుభవం చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. అలాంటి సిట్యుయేషన్‌లో నేను అంతకుముందు ధ్యానంలోకి రాకముందు అది 8 మెంబర్స్ ఉండే. 8 మెంబర్స్ ఉండే అయితే నేనేంటంటే ప్రతిరోజు నాకు సాయంత్రం ఈవినింగ్ 6 అయిందంటే ఆహ్, రేపటి గురించి నాకు దిగులు ఉండేది. చాలా బాధేసేది. అరే! రేపు ఎట్లా ఎవరొస్తారో, ఎవరు రారో, కిరాణా షాప్‌లో జూసుకోవాలి, పెట్రోల్ బంక్‌లో జూసుకోవాలి. మరి అక్కడ రాకపోతే అక్కడ ఎట్లా వర్క్ చేయాలి, ఇక్కడ రాకపోతే ఇక్కడ ఎట్లా వర్క్ చేయాలి. నాకు చాలా బాధ అసలు ప్రతిరోజు కుమిలిపోయేవాడిని. ఈవినింగ్ 6 అయిందంటే. తెల్లారి ఎప్పుడు గడుస్తదా? ఎవరెవరొస్తారో, ఎవరెవరు రారో అన్న బాధతోనే నేను రోజు ఒక 5, 6 ఇయర్స్ గడిపాను. అంతలోనే నాకు అంటే దాని గురించి సంబంధం లేకుండా మా పెట్రోల్ బంక్‌లో ఒక కస్టమర్ 18 దేవేందర్ అని కస్టమర్ ఉన్నారు. ఆయనకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన వల్ల నేను ఇప్పుడు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా పత్రి సారు. అయితే అతను నాకు ఇంత మంచి అసలు ఉండడానికి అతను ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల ఇలాంటి ఇంకొక 10 పెట్రోల్ బంకులు మీరు మెయింటైన్ చేస్తారని వారు చెప్పారనమాట. బద్దెన దేవేందర్ గారని. అయితే వారు చెప్పినప్పుడు నేనేమనుకున్నాను, 10 పెట్రోల్ బంకులు అక్కర్లేదు. ఉన్న పెట్రోల్ బంక్ ఒక్కటి మంచిగా రన్ చేస్తే, మంచిగా నడిస్తే చాలు నేను అనుకున్నాను. ఓకే. అలా అనుకున్న తర్వాత వారు డిసెంబర్, జనవరి 2020లో చెప్పారు. నాకు 2021 జనవరిలో ఇక్కడ ఆర్మూర్ దగ్గర శ్రవణ్ ఫంక్షన్ హాల్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడికి తటవర్తి రాఘవరావు సార్ గారు, రాజ్యలక్ష్మి అమ్మగారని భీమవరం నుండి క్లాసెస్ కండక్ట్ చేయడానికి వచ్చేవారు ఎవ్రీ మంత్. నాకు జనవరిలో చెప్తే నాకు వీలు కాలేదు. నేను ఫిబ్రవరిలో వెళ్ళాను. ఫిబ్రవరి 10థ్ నుంచి ఆహ్, మెడిటేషన్ లైఫ్ స్టార్ట్ అయిందనమాట. ఫిబ్రవరి 10థ్ 2021 నుండి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఏంటి మెడిటేషన్ లైఫ్. అప్పుడు వారి క్లాసెస్ విన్నాను నేను. వారి క్లాసెస్ విన్న తర్వాత నాలో చాలా మార్పులు కలిగాయి. ముందుగా అసలు మనం ఇంత హ్యాపీగా ఉండడానికి బ్రహ్మర్షి పితామహ గారికి, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించిన తర్వాతి వీర రాఘవరావు సార్ గారికి, రాజలక్ష్మమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే వారి ద్వారా నేను విన్నాను. నేను చాలా నాలో మార్పులొచ్చాయి. పత్రి గారు ఏం చెప్తారంటే, ధ్యానము శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఏంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం తెలుసుకుంటున్నాము. ధ్యానం చేయటం వల్ల మనకి ధ్యానానికి ముందు జీవితం ఎలా ఉంది? ధ్యానం తర్వాత జీవితం ఎలా ఉంది? మనం బేరీజ్ అంటే వ్యత్యాసం చూసుకున్నప్పుడే మనం మన ధ్యానం వల్ల మార్పులు కలిగినాయా లేవా? ధ్యానం వల్ల మనకు లాభాలొచ్చాయా లేవా? అనే విషయాలు మనం అవగాహన చేసుకుంటాం.
ఎవరైనా నాకు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవుతే నాకు కొంచెం అరే వింటున్నారు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మాస్టర్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉమ్. అయితే ఆ విధంగా నేను ధ్యానంలోకి వచ్చాను, ధ్యానం చేసుకుంటాను. నాకు రోజు రోజుకి ఏంటంటే ధ్యానం చేయడం వల్ల నేను ప్రతిరోజు మినిమం 3 అవర్స్ ధ్యానం చేస్తాను. మినిమం 3 to 4 అవర్స్, 3 అవర్స్ అయితే మినిమం, మాక్సిమం 4 అవర్స్, 5 అవర్స్. అలా చేయడం వల్ల నాకేంటంటే ధ్యానానికి ముందు నేను ఏం చెప్పాను, నేను మా పెట్రోల్ బంక్ లో దాదాపు 8 మెంబర్స్ ఉండేది. 8 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా నేను అంత భయపడేవాడిని. ఇప్పుడు ఈవెన్ 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఒక దాదాపు 2.5 years నుండి, 2.5 3 years నుండి ఈ 4 మెంబర్స్ ఉన్నా కానీ నేను దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తున్నాను. అంటే ధ్యానం వల్ల నాకు ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి మీరు వ్యత్యాసం చూడండి. అందుకే ముందుగా ఇంత మంచి ధ్యానానికి ధన్యవాదాలు. అంటే ధ్యానం చేస్తూ ఉంటే నాలోనే కాదు, ప్రతి ఒక్కరిలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. ధ్యానం వల్ల మనం తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు మనం రోగాన్ని తక్కువ చేసుకోవచ్చు అని ఎవరో పత్రి గారు చెప్పారు. అందుకు ఉదాహరణ నేనే. అలా ప్రతిరోజు నేను ఆలోచించడం వల్ల నేను డిప్రెషన్కి వెళ్ళేవాడిని. అరే నాకు ఎన్ని ఉండి కూడా నేను హ్యాపీగా ఉండట్లేదు అని. అలా నాకేంటంటే నా నెక్ పైన ఈ చెవి భాగం నుండి ఇక్కడ మెడ వరకు నాకు వైట్ ప్యాచ్ వచ్చిందనమాట. అయితే డాక్టర్ ఒక 3 4 డాక్టర్లను కలిస్తే వారు ఏమన్నారంటే ఈ డిప్రెషన్ వల్ల చాలా వస్తుంది, చాలా ఆలోచించడం వల్ల వస్తుంది అని చాలా ఎక్కువ మంది ఇట్లా చెప్పారనమాట. ఒక 3 4 మెంబర్స్ డాక్టర్. డిప్రెషన్ ఏమో అది బిఫోర్ మెడిటేషన్ లైఫ్ అలా ఉండేది. కానీ మెడిటేషన్ లోకి వచ్చాక నేను మొత్తం డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. నాకు ఏంటంటే నా వైట్ ప్యాచ్ కూడా మొత్తం చాలా వరకు 80% తగ్గిపోయింది. ఇది ఒక ఎందుకు చెప్తున్నానంటే మనం ధ్యానం వలన తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు అని పత్రి గారు మనకు చెప్పారు. దాంట్లో భాగంగా నేను తగ్గించుకున్నాను. ఇంకో 20% ఉంది. అది కూడా ఒక 1 1.5 month, మ్యాక్స్ ఒక 2 months లో తగ్గిపోతుంది. అంటే ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ఒక 17 మెంబర్స్ వరకు ఇక్కడ వింటున్నారు కదా, వారికి నేను ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎస్ ఎస్ మాస్టర్. ఇలా ధ్యానం అయిపోయింది. ధ్యాన జగత్ ప్రతి ఒక్కరు మనం చేస్తూ ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకంటే మనం మనం ధ్యానం వల్ల పొందిన అనుభవాలని ఎదుటి వారికి చెప్పడం వల్ల వారు ఇంప్రెస్ అయ్యి అరే ధ్యానం చేయడం వల్ల ఇంత మంచి లాభాలు ఉంటాయి అని వారు కూడా ధ్యానం చేస్తారు. ఓకే. ఆ, తర్వాత శాకాహార జగత్. శాకాహార జగత్ అంటే ఇక్కడ ఎంతమంది ఆ, అందరూ శాకాహారం తినే వాళ్ళు ఉన్నారా చెప్పండి. మాంసాహారం తినే వాళ్ళు ఉంటే ఆ, నేను అని చెప్పండి, నేను మాంసం తింటానని చెప్పండి, పర్లేదు. మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఆల్మోస్ట్ ఎవరు లేరు మాస్టర్, అందరు శాకాహారులు. ఓకే, థ్యాంక్ యూ, సూపర్. మన దేహం కూడా శాకాహార జగత్. అవును అయితే మాస్టర్. ఇప్పుడు ఎందుకు శాకాహారమే తినాలి దానికి ఒక ఉదాహరణ ఇస్తుంది. అటు శ్రీరాముల కాలంలో కానివ్వండి, ఆ, శ్రీకృష్ణుల వారి కాలంలో కానివ్వండి, ఏ దేవుళ్ళ వారి కాలంలోనైనా అటు ఇటు దేవుళ్ళు ధ్యానం చేశారు, అటు రాక్షసులు ధ్యానం చేశారు. వింటున్నారండి? దేవుళ్ళు ధ్యానం అవును చేశారు, మాస్టర్. రాక్షసులు ధ్యానం చేశారు. కానీ దేవుళ్ళకు ఎందుకు మంచి పేరు వచ్చింది, రాక్షసులకు ఎందుకు చెడు పేరు వచ్చింది అంటే రాక్షసులు వాళ్ళు ఏం తింటున్నారు, మాంసం తింటున్నారు. మాంసం తినడం వల్ల వారి ఆ, ఏంటి వారి మైండ్ ఆలోచన. పనిచేయదు. ఆలోచన అనేది పనిచేయదు, ఆలోచించే తత్వం ఉండదు. అవును కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను, మనం మాంసం ఎందుకు తినాలి ఎందుకు తినకూడదు అని. ఇప్పుడు మనం శాకాహారం తిన్నప్పుడు ఎన్ని గంటలకి ఎన్ని రోజులకి మన డైజెషన్ అవుతుంది? ఒక 4 hours కి మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఒక 4 hours కి మనకు డైజెషన్ అవుతుంది. అదే ఓకే మాస్టర్. నాన్ వెజిటేరియన్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని దాదాపుగా ఒక నాకు అంత ఎంతో మంది తెలిసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏంటంటే 72 hours కూడా పట్టొచ్చు అంట. 72 hours మీన్స్
3 డేస్ వరకు కూడా మనం తిన్న ఆహారం మనకు పూర్తిగా డైజెషన్ అవ్వదు. పూర్తిగా డైజెషన్ అవ్వకపోతే మన ఏమవుతుంది? ఆ! మనకు ఇప్పుడు ఆహ్, ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను నేను మీకు. ఒక పాము ఉంది. పాము చిన్న కప్పని తిన్నదనుకోండి, అది తొందరగానే పరిగెడుతది. అదే ఒక పెద్ద ఎలుకని గాని, పెద్ద పందికొక్కుని గాని తిన్నదనుకోండి, అప్పుడేమవుతుంది? అది నడవలేదు తిన్న తర్వాత. నడుస్తదా? నడవది. అలాగే మనము వెజిటేరియన్ తిన్నప్పుడు మనకు 4 అవర్స్‌లో డైజెషన్ అవుతది. అదే నాన్ వెజ్ మాంసంగా ఏదైనా తీసుకున్నప్పుడు బట్ దాదాపుగా 1-3 డేస్ పట్టొచ్చని చాలా మందన్నారు. 72 అవర్స్. అలాంటప్పుడు మన బాడీ సహకరించదు. బాడీలో మనం తీసుకున్న మాంసం డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వకపోతే ఏమవుతుంది? మనకు మన కాన్సంట్రేషన్ అంతా మన పొట్ట పైన ఉంటుంది. అది మన బాడీ సహకరించదు. మన కాన్సంట్రేషన్ అంతా పొట్ట పైన తిన్నది అరగట్లేదు అనుకుంటాం. అప్పుడు మన మైండ్ పనిచేయదు. మన మైండ్ పని చేయకపోతే మనం చేసే పని కరెక్ట్‌గా చేయలేం. పని కరెక్ట్ చేయలేకపోతే అప్పుడు మనకు రిజల్ట్స్ కరెక్ట్‌గా రావు. అవునా? ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయం అది మన తోటి ఆత్మలు అన్న విషయం తెలుసుకోవాలి. ఏంటి? కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు, పీతలు. అది ఆ జ్ఞానం ఎప్పుడొస్తది? మనం ధ్యానం వల్ల జ్ఞానం వస్తది. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తది. జ్ఞానం వల్ల మోక్షం. ఏంటంటే జ్ఞానం అంటే ఇదొక్కటే కాదు ప్రతి దానికి. పత్రి గారు ఏం చెప్తారు? దేనికైనా ఏ ప్రాబ్లమ్ వచ్చినా ప్రతి దానికి సొల్యూషన్ ధ్యానం అని చెప్తారు. ఇప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల ఆ! మనం ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటే మనం ఆత్మలన్న విషయం మనం తెలుసుకుంటాము. ఇంకా ఎక్కువ మనం ధ్యానం చేస్తూ ఉంటే అవి మన తోటి ఆత్మలు అన్న విషయం కూడా తెలుసుకుంటాం. ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఎందుకొచ్చామో, మనకెంత ఆహ్, మనం ఎందుకు బ్రతకడానికొచ్చామో, ఆ చీ ఆ జీవులు కూడా మనకన్నా చిన్న జీవులవి. మానవ జన్మతో కంపేర్ చేస్తే మిగతా అన్ని చిన్న జీవులే. ఎందుకు అంటే భూమి మీద 84,00,000 జీవరాశులున్నాయి. దాంట్లో మానవ జన్మ ఒక్కటే అతి ఉత్తమమైన, గొప్పదైన జన్మ. అది నేను కాదు చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పారు. ఆహ్, ఎంతోమంది ఉన్నత వ్యక్తులు చెప్పారు. అదే మన అది చెప్పిందే మన సుభాష్ పత్రి గారు బోధించారు. అయితే ఆ విషయం ఏంటంటే మన తోటి ఆత్మలని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మనం ధ్యానం చేసుకుంటాం వల్ల తెలుసుకుంటాం. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం వాటిని తినొద్దు. అవి కూడా మనలాగే భూమి మీద బ్రతకడానికి వచ్చాయి అని మనం తెలుసుకున్నప్పుడు వాటిని తినడం మానేస్తాం. తినడం మానేసినప్పుడు ఏమవుతుంది? మనం మన బాడీ మనకు సహకరిస్తది. అంటే మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటాం. అవి మాంసం తినడం మానేసి మనం వెజిటేరియన్ తీసుకుంటాం. మేము వెజిటేరియన్ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది? మనకు తొందరగా డైజెషన్ అవుతది. మనం చేసే పని గాని మనం ఏది చేయాలనుకున్నా అది ఈజీగా చేస్తాము. కంఫర్ట్‌గా చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చే రిజల్ట్స్ కూడా కరెక్ట్‌గానే వస్తాయి. అదనమాట. అంటే మనకిక్కడ ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. దేనివల్ల వచ్చింది? ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వచ్చింది. ఏంటి? అవి మన తోటి జీవులే. అవి వాటిని తినొద్దని. ఓకే. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఆహ్, ఇప్పుడు పిరమిడ్ జగత్ అని చెప్తున్నారు గదా! పత్రి గారు. పిరమిడ్ జగత్ కూడా కావాలి అని. ఒక పిరమిడ్‌లో వెనకాల నా పైన ఒక పిరమిడ్ ఉంది. ఈ పిరమిడ్ గాని, ఏ పిరమిడ్‌లో గాని దాని యాంగిల్ ఎంత ఉంటుంది? 51 డిగ్రీస్ బై 52 సెకండ్స్ ఉంటుంది. దాని వర్కింగ్ థియరీ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం చిన్నగున్నప్పుడు ప్రైమరీ స్కూల్‌లోనో, హై స్కూల్‌లోనో చదువుకునే సమయంలో మన తోటి పిల్లలతోని మనము ఏం చేస్తాం? ఎండలో కొద్దిగా నిలబడతాం. ఎండలో నిలబడ్డప్పుడు మనం భూతద్దం అంటాం గదా! భూతద్దము ఇట్లా మన చేతి పైన పెట్టుకొని ఆడుకుంటాం ఆ టైంలో అప్పుడు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మనం అట్లా ఆ భూతద్దం పెట్టకముందు మనం ఒక గంట గాని, 2 గంటలు గాని, 3 గంటలు గాని ఎంతసేపు ఎండలో నిలబడ్డా గాని మనకు ఏమవ్వదు మనకు. అదే భూతద్దం ఇట్లా పెట్టి చూసినప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలకే మనకి ఇక్కడ చర్మం కాలుతది. ఆ! మాస్టర్. ఎందుకు? ఆ భూతద్దంలో ఎక్కువ ప్రసరణ శక్తి ఉంటుంది. ఎక్కువ ప్రసరణ శక్తి ఉండి తొందరగా మన చర్మం కాలుతదనమాట. అప్పుడు దాంట్లో ఉండే ఎనర్జీసే ఈ పిరమిడ్‌లో ఉంటాయన్నమాట.
ఏంటంటే ఆ పిరమిడ్లో మనం పిరమిడ్ బయట 3 గంటలు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో ఆ పిరమిడ్ కింద అంత ఎనర్జీ ఒక గంటకు వస్తుంది. వింటున్నారా? పిరమిడ్ అవతల మనం 3 అవర్స్ చేస్తే ఎంత ఎనర్జీస్ మన మన బాడీలోకి ఫ్లో అవుతుందో పిరమిడ్ కింద కానీ లేకుంటే పిరమిడ్ లో కానీ చేస్తే మనం 1 అవర్లో అంత ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకుంటాం. అదనమాట. ఓకే. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఉంది. ఓకే. ఇంకా పత్రి గారు ఏం చెప్పారు? ఆ, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి. స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే ఏంటి? బుక్స్ రీడింగ్. ఈ బుక్స్ రీడింగ్ చేస్తుంటాం. బుక్స్ రీడింగ్ చేసినప్పుడు కూడా మనము ధ్యానం చేస్తూ మనం పుస్తక పఠనం చేస్తాం. పుస్తక పఠనం చేసినప్పుడు మనం యాక్చువల్లీ ధ్యానం అంటే ఏమిటి? మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం. ప్రెజెంట్ టెన్స్ లో ఏది ఉంటుంది? ఈ భూమి మీద ఏది కూడా ప్రెజెంట్ టెన్స్ ఉండదు. ఒకటి ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. అంటే వర్తమానం. వర్తమానంలో ఏది ఉంటుందంటే మన శ్వాస మాత్రమే. ఒకటి మన శ్వాస ఒకటి మాత్రమే ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమానంలో ఉంటుంది. ఒక శ్వాస వెళ్ళిపోయింది, ఒక శ్వాస తీసుకున్నాము, అదొకటి వర్తమానం ఉంటుంది. ఆ వర్తమానం ఇంకో శ్వాస తీసుకున్నాం, ఓకే, అది మాత్రమే వర్తమానం ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన శ్వాస పాస్ట్ టెన్స్ భూతకాలానికి వెళ్ళిపోతుంది. వచ్చే శ్వాస వర్తమానంలో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే శ్వాస మాత్రమే ఏంటి ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. దాన్ని గమనించినప్పుడు మనం మన అనేక రకాలుగా మనలో అనేక మార్పులు జరుగుతాయి. అది అనేక రకాలుగా మారుతుంది. మనకు ఇలా ధ్యానం చేయటం వల్ల శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉంటున్నాం. ఆ ప్రెజెంట్ టెన్స్ లో ఉండటానికి మనకు ధ్యానం తోడ్పడుతుంది అనమాట. ఇంతకుముందు నేను చెప్పాను. దానికని ఏంటంటే మెడిటేషన్ లోకి రాకముందు ఈవినింగ్ 6:30, 7 అయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ గురించి నేను ఎంతో బాధపడేవాడిని. దాదాపుగా ఒక 12 అవర్స్ బాధపడేవాడిని. ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు. అంటే దాదాపుగా 15 అవర్స్ బాధతోనే ఉండేవాడిని ప్రతిరోజు. నిద్ర కూడా సరిగా పట్టేది కాదు ఆ బాధ వల్ల. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు మనకేమవుతుంది? ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి అని పత్రిక ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ ప ఆ! అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఏముంటుంది? శ్వాస ఒకటి మాత్రం ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. అలా చేయడం వల్ల నాలో ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. నెక్స్ట్ డే రేపటి గురించి అవసరం లేదు. మనం ఈరోజు రాత్రి వరకు కూడా మనం ఉంటామో, ఉండమో అన్న విషయం తెలియదు నాకు. అలాంటిది రేపటి గురించి రేపు మార్నింగ్ 9:00, 10:00 వాళ్ళొస్తారు వర్కర్స్. వాళ్ళు పని చేసేవారు వస్తారు. వేరే వాళ్ళు నిన్న చేసిన వాళ్ళు దిగిపోతారు అని అన్న విషయం నాకు అది పోయిందనమాట భయం అనేది. ఆ విధంగా నాలో అంత మార్పొచ్చింది. అలా మనం స్వాధ్యాయం చేస్తాం. స్వాధ్యాయం అనేది ఏంటంటే స్వాధ్యాయం మనం చదివినప్పుడు అది ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాం మనం. కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో మనం స్వాధ్యాయం పుస్తక పఠనం చేయనప్పుడు కూడా మనకు ఎనర్జీస్ ఎంతో ఫ్లో అవుతాయి. అది కూడా నేను గమనించాను. ఆహ్, అందరూ వింటున్నారండి? ఎవరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కొంచెం రెస్పాండ్ అవుతే మాస్టర్. ఓకే. థాంక్ యూ అండి. హ్మ్. ఆహ్, ఓకే. స్వాధ్యాయం అంటే చెప్పాను. పుస్తక పఠనం చేయాలి. మనకెంత వీలు దొరికితే అంత. ఆహ్, ఎన్నో రకాల గ్రంథాలు ఏంటి మహాభారతం గాని, రామాయణం గాని, ఆహ్, మనకింకా ఏం చెప్పాలంటే ఆహ్, బైబిల్ చదవాలి, ఖురాన్ చదవాలి. ఎన్నో రకాల ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి. వాటన్నిటిని చదవాలి. ఓకే. అవన్నిటిని చదవడం వల్ల మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటాము. అలా చదివినప్పుడు కూడా మనలో ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. అది కూడా నేను గమనించాను. ఓకే. ధ్యానము, స్వాధ్యాయము. తర్వాత నెక్స్ట్ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే సజ్జనులతో సాంగత్యం చేయడం. సజ్జనులు అంటే ఎవరు? సత్యం తెలిసిన వారు. సత్యం అంటే ఎవరు? ఒక్కసారి నాకు కొంచెం ఆన్సర్స్ ఇవ్వండి. సత్యం అంటే ఏది సత్యం? మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా? ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి. మాస్టర్ వీడియో రికార్డింగ్లు ఉంటాయి కదా, అందరిని అన్మ్యూట్ చేసాం, డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా, సో అందుకే వాళ్ళు ఓకే. రెస్పాండ్ అవుతలేరు.
ఆ, అట్లా. ఓకే. సరే. ఓకే. సజ్జన సాంగత్యం అని చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే సజ్జనం. సజ్జనంతో సాంగత్యం చేయడం. అంటే సజ్జనంతో అంటే సత్యం తెలిసిన వారితో. సత్యం అనేది ఏంటి? మన ఆత్మే సత్యం. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఈ భూమి మీద ఏది సత్యం? సత్యం అంటే ఏది శాశ్వతం? సత్ శాశ్వతమైనదే సత్యం. సత్యం అనేది శాశ్వతం. ఈ భూమి మీద ఏవన్నా చూసుకోండి మీరు చెట్టు గాని, పుట్ట గాని, గుట్ట గాని ఏది కూడా శాశ్వతం కాదు. మన శాశ్వతంగా ఉండేది ఎవరంటే మన ఆత్మ ఒక్కటే శాశ్వతం. పత్రికలు ఏం చెప్పారు? మనం అందరం మానవులమని చెప్పారా? మనం ఆత్మలమని చెప్పారా? ఒక్కసారి మీరు అవగాహన చేసుకోండి. మనం అందరము ఆత్మలం. ఆత్మలో. అది ఓకే. థ్యాంక్ యూ. మనం ఆత్మలం. ఆత్మలం అని తెలుసుకున్నప్పుడే నీ బిహేవియర్, నీ ప్రవర్తన చాలా మార్పు వస్తుంది. అది కూడా నేను గమనించాను. ఎందుకంటే నాకు ఏదైనా బాధ కలిగినప్పుడు నేనెందుకు బాధపడుతున్నాను? అంటే బాధపడాల్సిన అవసరం కూడా రాకుండా దూరమే బాధ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను ఆత్మ అన్న పరిస్థితిలోనే నేను దాదాపు మెలుగుతున్నాను. ఇప్పుడు నాకేదైనా కష్టం వచ్చి అసలు దాదాపు కష్టం అనే మాట కూడా రావట్లేదు. చూడండి నాకు. ఇంతకుముందు బిఫోర్ నా మెడిటేషన్ లైఫ్ నేనెంత బాధపడేవాడిని. అలాంటిది ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది? 8:34 అవుతుంది. మీకు ఇంతకుముందు ఏం చెప్పాను? ఈవినింగ్ 6 అయిందంటే నాకు లోపల బాధ స్టార్ట్ అయ్యేది. భయం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా నేను జూమ్ క్లాస్ కూడా అంటే క్లాస్ తీసుకుంటున్నాను. ఆ విధంగా నాలో ఎంతో మార్పొచ్చింది. అవును మాస్టర్. అయితే మనం ఎక్కడికొచ్చాం? సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వారే సజ్జనులు. ఆ సజ్జనులతో సాంగత్యం చేయాలి మనం. సాంగత్యం అంటే వారితో మాట్లాడుతూ ఉండాలి. వారి క్లాసెస్ వినాలి. ఆ! వారు చెప్పింది ఆచరించాలి. ఇప్పుడు సజ్జనులు అంటే సత్యం తెలిసిన వారు ఎవరు? మా పత్రి సార్ లాంటి వారు. ఆ! లేకపోతే తటవర్తి వీర రాఘవరావు సార్ గాని, రాజ్యలక్ష్మి అమ్మ గారు గాని, లేకపోతే మన ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఆ! మన ఉస్మానియా రాము మాస్టర్ గాని, వీళ్ళే గాకుండా ఎంతో మంది సీనియర్‌లు ఇప్పుడు ఇంకా లోక్ సంగ్ రాంప గాని, ఓషో గాని వారందరి పుస్తకాలు చదవాలి. వారి వీడియోలు వినాలి. ఆ! వారితో మాట్లాడుతూ ఉండాలి. వారితో అంటే వారు లోక్ సంగ్ రాంప గాని, లేకపోతే ఓషో గాని వారు లేకపోవచ్చు. కానీ వారి జ్ఞానం పొందిన వీరందరూ ఉన్నారు. కటవర్తి రాఘవరావు సార్ గాని, రాజలక్ష్మి అమ్మ గారు గాని, ఆ! ఇంకా ఎంతో మంది సీనియర్ మాస్టర్‌లున్నారు. వారందరితో సాంగత్యం అంటే వారితో మాట్లాడుతూ ఉండాలి. వారితో మాట్లాడుతూ ఉండడం వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అది సజ్జన సాంగత్యం. అవును మాస్టర్. ఇలా ప్రతీదీ పత్రి గారు చెప్పిన వాటి గురించి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇది దీన్ని మనం ఆచరిస్తూ ఉండాలి. ఆహ్, ఏంటంటే మనం ఫస్ట్ పత్రి గారు చెప్పేది ఏంటంటే మనం మానవులం కాదు. మనం ఆత్మలం అన్న విషయం ధ్యానం చేయడం వల్ల మనకు వస్తుందన్నమాట. అప్పుడు మనం ఆత్మలం అని తెలుసుకున్నప్పుడే మనలో మన ప్రవర్తనలో చాలా మార్పులు ఏర్పడతాయి. ఈవెన్ ఈరోజే ఒక సంఘటన చెప్తా నాకు జరిగింది. చెప్పండి మాస్టర్. నేను ఇందాక ఏం చెప్పాను నేను? ఆ! మా పెట్రోల్ బంక్‌లో ఇట్లా బిఫోర్ కరోనా అంటే బిఫోర్ 4 ఇయర్స్ నా మెడిటేషన్ లైఫ్ బిఫోర్ ఒక 8 మెంబర్స్ ఉండే. తర్వాత ఇప్పుడు ఒక 3, 4 మెంబర్స్ ఉన్నారు. అలా చెప్పుకొచ్చాను. ఇప్పుడు ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్‌లో కూడా ఈ రోజుల్లో అంతగా ప్రాఫిట్‌గా లేవు. ఏదో బిజినెస్ అన్ని ఏదో ఇంతకుముందు ఒక కొన్ని ఇయర్స్ నుండి చేశాం కాబట్టి చేస్తున్నా. కానీ అనుకున్నంత ప్రాఫిట్స్ లేవు. అయినా గాని నేను దాన్ని చాలా అసలు అంతకుముందు ఏంటంటే బిఫోర్ మై మెడిటేషన్ లైఫ్ అంతకుముందు ఒక 2, 300 లీటర్స్ పెట్రోల్ బంక్‌లో సేల్స్ తగ్గినా గాని చాలా బాధేసేది నాకు. చాలా అంటే చాలా బాధేసేది. అరే! ఈ రోజు ఒక 200 లీటర్స్ తగ్గింది సేల్ ఎట్లా అన్న బాధతో ఉండేది. అలాంటి సిట్యుయేషన్ నాకు చాలా వాటిని ఓవర్‌కమ్ చేశాను. అదే సిట్యుయేషన్ ఈరోజు ఒకటి జరిగిందనమాట. ఏంటంటే ఆ బిజినెస్ అంతగా పెద్ద ఇప్పుడు ప్రాఫిటబుల్ బిజినెస్ ఉండట్లేవు కనుక నేను కొత్త బిజినెస్‌లోకి దిగాను. ఇది టాటా లైఫ్ అడ్వైజర్‌గా ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా జాయిన్ అయ్యాను.
జాయిన్ అయిన తర్వాత ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. చాలా నా దగ్గర అంటే అది ఎవరో కాదు, మా పెద్దనాన్న గారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఒక ఏంటంటే అదే నా మెడిటేషన్ లో లేకముందు ఏదన్నా నాకు అనుకోని సిచ్యువేషన్ అంటే రివర్స్ గా జరిగినప్పుడు చాలా బాధపడేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఈరోజు వారు ఇస్తే కాదు, నాకు కొంచెం కొద్దిగా టైం ఇవ్వరా అని మా పెద్దనాన్న గారు చెప్పారనమాట. ఒక 20 డేస్, ఒక 20 డేస్ కానీ అని అన్నారనమాట. అప్పుడు నాకేమనిపించలేదు. చాలా నేను హ్యాపీగా ఉన్నాను అప్పటికి కూడా. ఇదే సిచ్యువేషన్ ఇంత ముందు జరిగి ఉంటే చాలా బాధతో ఉండేవాడిని. దాన్ని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు ఒక 4, 5 డేస్ అదే తలుచుకుంటూ బాధపడేవాడిని. ఇప్పుడు అలా బాధ లేదనమాట. అలా కూడా నాలో మార్పొచ్చింది. ఇలా మనలో ఎంతో మార్పులొస్తాయి ధ్యానం చేయడం వల్ల. మానసికంగా మాస్టర్ మానసికంగా చాలా ఎదుగుతాం మనం. ఆ, చాలా అంటే మానసికంగా అంటున్నాం కదా! మానసికంగా ఎదుగుతాం. ఇంకో విషయం నేనేమంటున్నాను, పత్రికలో నాకేం చెప్తారు? మనం మానవులం కాదు, మనం ఆత్మలం అని చెప్తారు. చెప్పారు ఆ, కదా! మనం ఆత్మలం అని చెప్తాము. నాకు తటవర్తి రాఘవరావు సార్, రాజలక్ష్మి అమ్మగారి క్లాసెస్ విన్న తర్వాత కూడా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వారు మొత్తం ఇదే చెప్తారు. ఆత్మ గురించే. ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరాలు వారు ఎక్కడ కండక్ట్ చేసినా మీకు ఎవరికైనా సమయం దొరికితే గనక వారి క్లాసెస్ వినండి. వారి యూట్యూబ్ లింక్స్ ఉంటాయి. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో వారి క్లాసెస్ గురించి వినండి. కనీసం వారి క్లాసెస్ డైరెక్ట్‌గా అటెండ్ కాకపోయినా గానీ, మరి యూట్యూబ్ క్లాసెస్ వినండి. మీకేం తెలుస్తదంటే మొత్తం వారి ఆత్మ గురించి చెప్తారు. ఆత్మ గురించి నేను విని నాకేమైందంటే నాకెంత ధైర్యం వచ్చిందంటే, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి రోజున కూడా నాకు శ్మశాన వాటిక వెళ్ళి ధ్యానం చేసుకోవాలన్నంత ధైర్యం వచ్చిందనమాట. అంత ధైర్యం వచ్చింది నాకు. మనం గ్రేట్ మాస్టర్. ఎక్కడన్నా అంటే మనం ఆ సిచ్యుయేషన్ ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పూట అనేసరికి మనలో ఒక రకమైన భయమైన ఫీలింగ్ కలుగుతది. ఆ, నాకు అంతటి ధైర్యం వచ్చింది ధ్యానం చేయడం వల్ల. వారి క్లాసెస్ వినడం వల్ల. అట్లనమాట. ఇదంతా దేనివల్ల వచ్చింది? ధ్యానం చేయడం వల్ల, వారి క్లాసెస్ వినడం వల్ల. ఎస్ మాస్టర్. అందుకే పత్రి గారు ఏమన్నారు? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. జ్ఞానం అంటే ఏంది? నా గురించి ఒక ఉదాహరణ తీసుకోండి. జ్ఞానం అంటే ఏంది? నేను మానవుని కాదు. నేను శరీరం కాదు. నేను ఆత్మని అన్న విషయం నేను విన్నాను. దాన్నే ఫాలో అవుతున్నాను. నాకు బాధ కలగట్లేదు ఇప్పుడు. బిజినెస్ పరంగా బాధ కలగట్లేదు. నా ఫ్యామిలీ పరంగా బాధ కలగట్లేదు. సమాజం పరంగా బాధ కలగట్లేదు. ఎన్నో రకాలుగా బాధలుండేవి ఇంతకుముందు. ఎవరన్నా ఏదన్నా చీటికి మాటికి ఏదైనా చిన్నదానికి ఏదైనా అన్నా గాని చాలా బాధేసేది. బాధ అనేది కనబడట్లేదు ఇప్పుడు. అంతెందుకు ఒక ఎవరైనా చనిపోతే కూడా మనిషి చనిపోతే అసలు బాధ అనిపించట్లేదు. మా చుట్టాల వాళ్ళు గాని ఈ మధ్యనే ఒక 7, 8 మంత్స్ బ్యాక్ మా పెద్దనాన్న గారు చనిపోయారు. వారు చనిపోయినా గాని నాకు ఏ ఫీలింగ్ కలగట్లేదు. ఎందుకంటే నేను క్లాసెస్ విన్నాను, తెలుసుకున్నాను. మనం పత్రిక గారు ఏమన్నారు? మనం మానవులము. మనం శరీరం కాదు. సారీ, ఇందాక రాంగ్ చెప్పాను. మనం మానవులం కాదు. మనం ఆత్మలమని చెప్పారు. ఆత్మకు ఈ శరీరం ఒక తొడుగు లాంటిది అని చెప్పారు. అది విన్న తర్వాత పెద్దనాన్న గారితో వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఏదో తెలుసుకోవడానికి వచ్చారు. తెలుసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే మనం ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తాము. ఇప్పుడు కాలేజీకి వెళ్తాము. వెళ్తాము, వస్తాము. వెళ్తాము, వస్తాము. అలాగే మనం కూడా ఈ భూమి అనేది మనకు ఒక పాఠశాల లాంటిది. మనం ఆత్మ. ఈ ఆత్మకి ఈ భూమి అనేది పాఠశాల లాంటిది. మనం ఏదో గ్రహం మనం మనం ఇంతకు అంటే పైలోకంలో ఉండేవాళ్ళం. మనకిది ఒక పాఠశాల లాంటిది. మనం వచ్చినాం, నేర్చుకున్నంత వరకు నేర్చుకుంటాం. నేర్చుకొని ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ అయిపోగానే మేము ఇంటికెళ్ళిపోతాం కదా! అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినన్ని రోజు నేర్చుకొని తర్వాత మనం మన లోకానికి వెళ్ళిపోతాం. అని ఆ విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నాకు బాధ అనేది కలగట్లేదు నాకు. ఆ విధంగా కూడా నాకు ధ్యానం వల్ల జ్ఞానం వచ్చింది. అదండి.
సరే, ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ అడగండి, నేను దాన్ని బట్టి కూడా కొంచెం క్లారిటీ ఇస్తాను నేను. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని డౌట్స్ అడగండి, దాని గురించి కూడా ఏమైనా చెప్పగలుగుతాను నేను. నాకు ఎవరు ఆన్సర్ ఇవ్వకపోతే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మాస్టర్ చెప్పండి మాస్టర్. అదే ఎవరైనా డౌట్స్ అడగండి, ఇంకా నేను దాని గురించి నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఎవరైనా మరి డౌట్స్ అడిగేవారు లేకపోతే మరొక 10 minutes మెడిటేషన్ లో కూర్చుందాం మరి. ఓకే మాస్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. 10 minutes మెడిటేషన్ లో కూర్చోండి, మళ్ళీ తర్వాత నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను.